ఆ మాటకు వస్తే ఎవరు దేంట్లోనూ తక్కువ కాదు. విద్యార్థులు ముందుకెళ్లాలంటే మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకులు ఎంత ముఖ్యమో మన తెలంగాణలో ప్రముఖులైన వారు కూడా అంతే ముఖ్యం. మరి వారి గురించి తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత విద్యార్థులపై ఉంది. కాబట్టి మీకు ఇచ్చిన పేపర్లను ఒకసారి చదవండి, వారి గురించి తెలుసుకోండి. ఇంకా కార్యక్రమం వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ గంగారాం సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. గంగారాం సార్. నాయకులకి, మా సుధాకర్ అన్న గారికి, రాజేశ్వరన్న గారికి, గురువు గారు బంగారు సాయిలన్న గారికి, శేఖరన్న గారికి, మొత్తం అధికారులకు, మా బీసీ నాయకులకి అందరికీ పేరు పేరున, అందులో ఏదో కొద్దిగా స్ఫూర్తి తీసుకొని విద్యార్థులందరూ యువక వయసులో అతను చేసిన త్యాగం, ఒక యువకుడు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు చూసుకుంటూ మనం ముందుకు సాగుదాం. అదేవిధంగా సార్, మాకు బీసీలో వెనుకబడిన తరగతులు అంటున్నారు, వాస్తవమే. ఇంకెన్ని రోజులు వెనుకబడిన తరగతులు ఉంటారు? నాయకుల కోసం కాదు, బీసీ బిడ్డల కోసం. ప్రతి ఒక్కరూ అధికారులు మా కోసం కొద్దిగా మీరు అధికారులతో, పై అధికారులతో అడిగి మాకు కొంచెం బడ్జెట్లో ఎక్కువ మొత్తంలో కేటాయించి మా బీసీ బిడ్డలకు ముందుంచాలని చెప్పేసి, వెనుకబడిన తరగతుల నుంచి తీసేసి కొద్ది ముందు వరుసలో నిలబెట్టాలని చెప్పేసి మీ అధికారులకు నేను ఈ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే గౌరవంగా వేదికపైకి వచ్చి మీ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇప్పుడు చెప్పలేదు, ఆయనే చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఉన్న రాజ్యాన్ని బయటలకు ఆలోచిస్తున్నాం. అలా కింద కట్టిస్తున్నాం. మనం వేసుకోవాలి, మన చైతన్యం రావాలా. అప్పుడే మనం ఈ సమాజంలో తలెత్తుకుంది కాదు. ఊరికో ఓటేస్తాము, ఓ 10 రోజుల ఫైల్ పుట్టప్ చేయాలా, రాయాలా, దాని మీద యాక్షన్ తీసుకోవాలా. అట్లా పెండింగ్. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్. నేను పోలీస్ స్టేషన్ పోతే కదా అప్లికేషన్ ఇస్తే ఎవరో గొప్పగా పెడుతున్నారు, మన మండలి ఎవరు పెడుతున్నారు. ఒక్కసారి అప్లికేషన్ తీసుకున్నాక ఎన్ని రోజులకి పూర్తి చేస్తారు. ఆ సమస్య ఎప్పుడు పరిష్కారం చేస్తారు అది చెప్పండి. మీరు ఉత్తర పాపం పబ్లిక్ ఎక్కడి నుంచో వస్తారు, దరఖాస్తు ఇస్తారు, గుంటుకుంటా తిండి పెట్టారు. ఎవరైనా మీరు లీడ్ చేయాలి, చచ్చిపోతున్నారు వాళ్ళు. కాబట్టి మీరు జేసీగా మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క గ్రిప్పు ముందు మీరు ఎవరెవరికి పాస్బుక్ లేవు వాళ్ళకి అందరికి అర్జెంటుగా ఆ సెక్షన్ని కొంచెం పక్షాలు చేయండి. పిలవండి, వాళ్ళను పిలిచి ఎందుకు పెండింగ్ పెట్టినారు చార్జ్ ఇవ్వండి. ఎందుకు పెడతారు పెండింగ్? ఏదైనా క్లారిఫికేషన్ అయిపోతే ఆడియో రాయాలా, తహసీల్దార్ రాయాలా, అట్లే పెట్టేస్తారు. ఫైల్ పెండింగ్ పెట్టేస్తారు. అయిపోయి నెలకు జీతం వస్తుంది. వాడు పెళ్ళం మీద కృషి ఉంటారు. అడే తిరిగి బస్కి రాయాలి, లేక పాపం అది ముఖ్య వస్తువులు ఆడేళ్ళు అందరూ. నా రిక్వెస్ట్ ఏంటంటే కేసు ఏది కానీ వచ్చినా కానీ సార్ట్అవుట్ చేయాలా, సమస్య పరిష్కారం అయ్యాలి. అప్పుడే మహానీయులకు మనం అందరం నిజమైన నివాళులర్పించడం అవుతుంది. అందరూ పెట్టి చెప్తారు పేరు. ఓ మా కుటుంబంలో గౌడ కుల మీద పుట్టిడు, కొట్ట లక్ష్మణ బాబు బాపులో పుట్టి. ఎస్, ఎవరో ఒక మనిషి ఏదో కులంలో పుట్టాలా, ఏదో కులంలో పుట్టాలా, అదంతా ఆలస్యంగా పెరిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం కూడా కొంచెం పని చేయాలి. మనం కూడా సమాజంలో ఒక మన పాత్ర ఏదో వాళ్ళు చూపించాలా. శ్రీశ్రీ ఏమన్నాడు? ఒక పద్యం ఉంటాడు శ్రీశ్రీ, ఎవరు పుట్టిన సోమరిపోతు తయారైన సమాజంలో అంటే ఒక మాట, ఆ మాట కొంతమంది కుర్రాలు పుట్టుకతలే వృద్ధులు చూసినా. అలాంటి సమాజం అందులకు చైతన్యవంతమైన సమాజం కావాలా. ఇప్పుడు మమ్మల్ని పిలుస్తున్నారు ప్రతి సంవత్సరం. నేను అడుగుతున్నాం, ఏమైంది బీసీలకు కమిషనర్ లేదు, రైట్, ఓకే, కమాండ్ ఒక లెటర్ తీసుకొని రాయండి, కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాయండి. యాజ్ ఎ కలెక్టర్ యూ హ్యావ్ టు ఎంపవర్. ఒక 2 లెటర్స్ ఏం పోయింది ఇలా అడిగాని పోతున్నారు. వాళ్ళకు ఒక కాపీ అని వాళ్ళపై పరిశీలన చేసుకుంటాడా? బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ ఉంటాడు, ఆయన కాపీ పంపిస్తాడు, కమిషనర్ పంపిస్తాడు, గవర్నమెంట్ ఇట్ విల్ టేక్ యాక్షన్ ఆర్ నాట్. దట్ ఇస్ ద మ్యాటర్. ఎవరికైనా రాయొచ్చు, కలెక్టర్ గారు, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ రాయొచ్చు, కమిషనర్ రాయొచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాయొచ్చు. రాసి మొత్తం ఉండాలి ఇక్కడ. అయ్యో నా బీసీలు సుధాకర్ ప్రతిసారి మొత్తుకుంటూ బయట కూడా ఒక దరఖాస్తు ఏవా నేను రాస్తామని మీరు తీసుకొని బీసీ వెల్ఫేర్ నుంచి మేడం నుంచి ఒక ఎండార్స్మెంట్ వేయించుకొని పిటిషన్ తయారు చేసుకొని ఒక అది రాని కాకపోయి యూ మస్ట్ వర్క్అవుట్. మీరు పని చేయండి కొంచెం దయచేసి చెప్పండి. మీరు మీ స్టాఫ్కు ప్రతిసారి తహసీల్దార్ మినిస్టర్ ఒక్క పిటిషన్ సర్వే చేయడానికి 3 నెలలు టైం తీసుకున్నాడు. దర్పల్లి మేడం ఎంఆర్ఓ 3 నెలలు టైం.
ఆ బాధ్యతలు ఎన్ని రోజులు దొరుకుతుంది? మీ బాధ్యత కాదా? మీరు సర్వే చేసి మా రైట్ స్ట్రీమ్ మిమ్మల్ని అడిగేది చట్ట ప్రకారం పనిచేయండి. మీరు ఎప్పుడు చూడు అలాగే పత్తా ఆ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఉంటుండే పోతారు. మేము 50 సంవత్సరాలు ఈ సమాజం తిరుగుతున్నాం. రోజు సమస్యలు పడుతుంది కూడా సమస్యలనే మునిగిపోయి ఉన్నాం. మాకు ఏ సమస్య కూడా మాకు పరిష్కారం కావట్లేదు సార్. బీసీలకు ప్రభుత్వాలకు మేము ఒబీడియంట్గా ఉంటాం సార్. ఎప్పుడు కూడా బీసీ కులాలు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయింది లేదు. ఎక్కడ కూడా ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసింది కాదు. అమాయకులు బీసీలు చెబితే నమ్ముతారు, భవిష్యత్తు పైన ఆశ పెట్టుకుంటారు. కానీ మాకు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ బీసీ కులాలను అప్లిఫ్ట్మెంట్ చేసిన దాఖలాలు లేవు సార్. దయచేసి సార్ అడిషనల్ కలెక్టర్ గారు, బీసీ వెల్ఫేర్ మేడం, మీకు రిక్వెస్ట్ ఏంటంటే సార్, నేను పుట్టి పెరిగిన గాజులపేట ఉంది సార్. ఒక్కసారి మీరు క్షేత్ర పర్యటన చేయండి సార్. గాజులపేటలో ఉన్న వాళ్ళందరూ బహుజనులే సార్. ముఖ్యంగా బీసీఏ కులస్తులు అండ్ కొద్దిగా మైనార్టీ సోదరులు ఉన్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితి ఉంది అంటే, ఒక్క కుటుంబంలో పిల్లగాడికి పెళ్ళి అయితే తల్లిదండ్రులు బయట అరుగు మీద పడుకుంటున్నారు, ఒకటే బాత్రూమ్ షేర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా కోట్ల రూపాయలు సంక్షేమానికి ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయంటారు కానీ ఏ బీసీ బిడ్డ డెవలప్ అవుతలేడు సార్. మొన్న మీరు పిల్లలు ఎంతమంది ఉన్నారు, నీట్ పేపర్ లీక్ అయింది, ఒక్క బహుజనుడు పేరు అయినా ఉంటుంది. 15 లక్షలు 20 లక్షలు పెట్టి నీట్ పేపర్ కొన్నాడు, ఒక్క బహుజనుడు కొంటాడా? కష్టపడి చదివే కులాలు మన బీసీ బిడ్డలు, మన మైనార్టీ పిల్లలు, మన ఎస్సీ ఎస్టీ సోదరులు. ఇటువంటి తప్పుడు పనులు మాత్రం మన బిడ్డలు ఎన్నడూ చేయరు. నిజంగా 15 లక్షలు 20 లక్షలు పెట్టి నీట్ పేపర్ కొనే స్తోమత ఉన్నది, లేదా MBBS ₹1 కోటి పెట్టి సి కేటగిరీలో సీట్ కొనే క్షమత ఆ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకే ఉంది. కానీ మన బీసీ బిడ్డలకు, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు లేదు. అటువంటి ఈ పరిస్థితుల్లో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, రిజర్వేషన్లు ఎత్తేయాలంటారు. ఎందుకు ఎత్తేయాలి రిజర్వేషన్లు? ఒక్కసారి గుర్తించండి సార్, బహుజనులకు ఎక్కడైతే రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజు తమిళనాడులో 50% రిజర్వేషన్లు బహుజనులకు ఉన్నాయి కాబట్టి నంబర్ 1 స్టేట్ గా తయారైంది. కేరళలో 40% రిజర్వేషన్లు బీసీలకు ఉన్నాయి కాబట్టి కేరళ డెవలప్ అయింది. దాదాపు 30% రిజర్వేషన్లు ఏపీ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఈరోజు అమెరికా కంటే కూడా, భారతదేశం కంటే కూడా జీడిపి తెలంగాణది ఎక్కువగా ఉన్నది. ఎక్కడైతే బహుజనులకు రిజర్వేషన్లు ఉన్నాయో, ఎక్కడైతే బహుజనులకు అవకాశాలు ఉన్నాయో అక్కడే అభివృద్ధి కళ్ళ కనబడుతున్నది. మోసకారి మాటలు ఆపండి. బహుజనులకు ఇన్ని రోజులు అవకాశాలు లేవు కాబట్టి మేము ముందుకు రాలేదు. ఏదో 1990లో మండల్ గారి పుణ్యాన రిజర్వేషన్లు వస్తే ఈరోజు క్రిమినల్ పేరు మీద మెడపైన కట్టి పెట్టడం. సార్ మీరు సీరియస్గా ఆర్డర్స్ ఇష్యూ చేయండి సార్. గ్రూప్ 1 ఆఫీసర్స్ తప్పితే ప్రతి ఒక్క బిడ్డ క్రిమినల్ లేయర్లోకి రాడు. ఒక గ్రూప్ 1 డైరెక్ట్ ఆఫీసర్ తప్పితే ఎవరు కూడా క్రిమినల్ లేయర్లో రాడు. ఈరోజు జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కొరకు, ఓబీసీ సర్టిఫికేట్ కొరకు చెప్పులు అడిగేలా ఆఫీసర్లు తప్పు కాదు. ఏంటంటే అవగాహన రాహిత్యం ఉన్నది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక క్లియర్ ఇండికేషన్స్ ఇవ్వండి. ఓబీసీ సర్టిఫికేట్లు ఒక గ్రూప్ 1 ఆఫీసర్స్ తప్పితే మిగతా వాళ్ళకి కాపాడకండి. ఇక్కడ ఎవరిని మేము నిందించట్లేదు, పాపం మా వాళ్ళకు తెలియదు, ఆఫీసర్లకు అక్కడ కొద్దిగా అవగాహన తెలియదు. డైరెక్ట్ ఒకటి క్లియర్ ఇండికేషన్ ఉంది. ఎక్కడ లేని 16 రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎన్సీసీ రిజర్వేషన్ ఉంటుంది, మహిళా రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది, మైనార్టీ రిజర్వేషన్ ఉంటుంది. ఏ రిజర్వేషన్ లేని క్రిమినల్ మెడ మీద కట్టి మన ఒక బీసీ కులాలకే ఉన్నది. ఎందుకంటే మనం అంతకక్క దొరికినాం, మనం ఎన్నడూ యునైట్ కాము, మనం విడిపోయి ఉన్నాం. సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జీవితాన్ని చూస్తే పాపన్న గౌడ్ కింద ఎవరున్నారు? సాకలి నర్సన్న ఉన్నాడు, మంగలి మాసన్న ఉన్నాడు, కుమ్మరి గోవింద్ ఉన్నాడు, జక్కుల పెరుమాన్ ఉన్నాడు, దూదైకుల పీరు ఉన్నాడు. ఎప్పుడైతే ఒక బహుజనుడికి ఇంకో బహుజనుడు సపోర్ట్ చేస్తాడో అప్పుడే అధికారంలోకి వస్తాం. నిజంగా ఎస్సీ బంగారు సాయలన్న లాంటి మనుషులను చూస్తే, ఎస్సీ ఎస్టీ సోదరులను చూస్తే ఎంత గర్వంగా అనిపిస్తుంది.
వాళ్ళు ఎక్కడ కూడా బయట కులం పేరు చెప్పుకోరు. ఏంటంటే ఎస్సీ అని చెప్తారు, ఎస్టీ అని చెప్తారు. మనం గౌరవ్, మునుగాపు, యాదవ్ అవే చెప్పుకుంటాం. బీసీ అని చెప్పుకుందాం, మనలకు మనం సపోర్ట్ చేసుకుందాం. సార్ మేమైతే రియల్గా బీసీ సంక్షేమ సంఘానికి నాయకత్వం వహిస్తూ అలసిపోయాం సార్. రియల్గా సంఘానికి నాయకత్వం వహిస్తే ఒక సంతోషం ఉంటుంది. బీసీ భవనం కావాలని 10 సంవత్సరాల నుండి రిక్వెస్ట్ చేస్తున్నాం, లేదు. బీసీ స్టడీ సర్కిల్ రెడీ అయింది, పునాదులు వేసింది, నోటి కాడికి వచ్చిన ముద్దలు ఎవడో బయట వాడు వచ్చి కొడితే ఇంత అడ్మినిస్ట్రేషన్ ఇంత వీక్ అయితే ఎట్లా సార్? ఎవడో అనామకుడు వచ్చి కేసు వేస్తే ఇలా బీసీ స్టడీ సర్కిల్ ఆగడం ఏంటండి? అదే ఎస్సీ సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ వేరే ఏదైనా ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళ దాని మీద కేసు వేస్తే ప్రభుత్వాలు ఇంత అలసత్వం, ఇంత అడ్మినిస్ట్రేషన్ ఇంత అలసత్వం వహిస్తుందా? రవీందర్ రెడ్డి సార్ జాయింట్ కలెక్టర్ గారు చాలా కొట్లాడారు. మా బ్యాడ్లకు వారు ట్రాన్స్ఫర్ కావడం, వారు రిటైర్మెంట్ కావడం, వారి పైన కేసు కూడా. వారు ఇంకొక 6 నెలలు ఉన్నవాడు మా బీసీ స్టడీ సర్కిల్కు పర్మనెంట్ బిల్డింగ్ అవుతుండే. సార్ తెలంగాణలోనే #1 బీసీ స్టడీ సర్కిల్ వెంకన్న గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ చాలా మంది ఉన్నారు, గౌతమ్ గారు, శ్రీనివాస్ గారు, చాలా మంది వార్డెన్లు. ఎంత అద్భుతంగా నిజామాబాద్లో బీసీ వెల్ఫేర్ కార్యక్రమాలు నడుస్తున్నాయంటే, కానీ వారికి ప్రభుత్వం నుండి కూడా సపోర్ట్ కావాలి. టైంకు రెంట్లు వస్తలేవు, టైంకు బిల్లులు వస్తలేవు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో కాబట్టి మేము బీసీలను ఏదో జయంతులు వర్ధంతులకే పరిమితం చేయకండి. మేము బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి అదే చెప్పినాం. మీరు అధికారులు, మీకు లిమిటెడ్లో ఉంటాయి పవర్స్. యూ కాంట్ టేక్ డిసిషన్, యూ క్యాన్ ఓన్లీ ప్రపోజ్. ఎమ్మెల్యేనో ఎంపీనో వస్తే మా బాధ తెలిస్తే వాళ్ళకి ఓట్లతో అవసరం ఉంటుంది, మాతో అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వినే అవకాశం ఉంటుంది. వారి స్టేజ్ మీద నుండి మా బాధను వింటే, వారి స్టేజ్ మీద నుండి బాధను వింటే వారికి డైరెక్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మీ ద్వారా వాళ్ళకి పోయేసరికి అలా సగం పాటలు పోతే, లేదా కోతి పోయి హనుమంతుడు అయితే హనుమంతుడు పోయి కోతలు అయితే. కానీ ఎగ్జాక్ట్గా వాట్ వీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఆఫ్ ఫీలింగ్ అవి రాజకీయ నాయకులు మాత్రం చేయరు. మీరు ప్రభుత్వ హాలిడేలు ఇవ్వకపోయినా సరే కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు ఓడి ఇవ్వండి సార్. మా నాయకులు వస్తారు, ఓడి లాంటి ఇస్తే వచ్చి అటెండ్ అవుతారు. కొద్దిగా మనకు హాల్స్ నిండుతాయి. మా నాయకులకు చెప్పాల్సింది చెప్తారు, మా నాయకులకు చేరాల్సింది చెప్పండి. గౌరవం ఉంటుంది. ఇళ్ళలో వేసుకుంటాం దండం, లేదా ఫోటోలలో స్టేటస్లలో పెట్టుకుంటాం. ఇందాక రావాలంటే 2 రకాలుగా ప్రభుత్వాల నుండి బీసీలకు ఏం చేస్తారో మీరు గట్టిగా చెప్పండి. బీసీలకు ఏం చేస్తారో చెప్పండి, మాకు ఏమి ఇస్తున్నారో చెప్పండి. అగ్గిపుల్ల నుండి సబ్బు బిల్ల దాకా మేము కొనే ప్రతి వస్తువు మీద 50% ట్యాక్స్ బహుజనులు పే చేస్తున్నారు. కానీ మాకు ఇవ్వడానికి ఇంత తత్సారమా? స్కాలర్షిప్స్ ఆగిపోయినాయి. సరే, ఇప్పుడు మళ్ళీ పిల్లల అకౌంట్లో వేస్తున్నా అంటున్నారు. మన గౌతమ్ గారు యాక్టివ్గా ఉన్నారు, యంగ్ ఉన్నాడు, డైనమిక్ ఉన్నాడు, ఆయన చేస్తున్నారు. ఓకే, ప్రతి బిడ్డకు తొందరగా ఆ డబ్బులు చేరే విధంగా చూడాలని మేము చేస్తున్నాం. కొద్దిగా తొందరగా వారు ఎంబడబడి ఆ ట్రెజరీకి తొందరగా పంపిస్తే కనీసం బిడ్డల అకౌంట్లో డబ్బులు పడతాయి. కాలేజీల అకౌంట్లో వేయ అంటున్నారు. సరే, పిల్లల అకౌంట్లోనే వేయండి. ఆ పిల్లలు తీసుకొచ్చి మా బీసీ బిడ్డలు మాత్రం మోసం చేసే పిల్లలు గారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు కడితే ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా కాలేజీలో తీసుకొని కొడుకును హైదరాబాద్లో 4 లక్షల రూపాయలు పెట్టి ఒక జూనియర్ కాలేజీలో జాయిన్ చేసినాను. వాడు ఎవ్రీ వీక్ ఫుడ్ మంచి లేదు, ఇలా పప్పు మంచి లేదు, ఇలా అన్నం మంచి లేదు. కానీ 15 సంవత్సరాలు అయింది, ఒక్క బీసీ బిడ్డ కూడా బీసీ హాస్టల్ల పైన కంప్లైంట్ చేసిన దాఖలు లేవు. దిస్ అ ఫ్యాక్ట్ థింగ్. మన వార్డెన్లు అంతా మంచిగా చూసుకుంటున్నారు, కానీ చేసేవాళ్ళు చేస్తున్నారు సార్. ఇంకా ఆ బిల్డింగ్లు మార్చడము, రెంటులు, ఒక శాశ్వత భవనాలను ప్రయోగం చేయండి సార్. ఎక్కడైతే బీసీ హాస్టల్లో, ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీలలో ఉండి చదువుకుంటారో వాళ్లకు వాటిపైన ఒక రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇవ్వాలంటుంది. ఇవాళ నేను దూస్గాం స్కూల్కి ఒక 30,000 రూపాయలు, రోటరీ క్లబ్ వాళ్ళు 60,000 రూపాయలు ఇస్తే నేను 30,000 ఇచ్చి 90,000తో 20 కుర్చీలు డొనేట్ చేసినాను. వై? బికాస్ నేను ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా కాబట్టి, ఆ ప్రభుత్వ పాఠశాల యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఇలా స్కూల్కి డొనేట్ చేయగలిగాను. ప్రభుత్వం నుండి తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ప్రభుత్వానికి ఒబీడియంట్గానే తయారవుతారు, ఏదైనా సమాజానికి చేద్దామనే విధంగా తయారవుతారు. కాబట్టి సార్, ఈ రిజర్వేషన్ల పైన ఈ క్రిమిలేర్ ఎత్తేయాలి. ఇంకా మేము ఎంతమంది బహుజనులమో మాకు తమిళనాడులాగా 50% ఇవ్వాలి. చాలా బడ్జెట్లో 20,000 కోట్లు, 10,000 కోట్లు, 30,000 కోట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయం నుండి కేటాయిస్తుంది. కానీ తుదకొచ్చేసరికి ఐసు ముక్కలాగా రూపాయి చేరట్లేదు.
ఒక్క రూపాయి చేయట్లేదు. సబ్ ప్లాన్ పెట్టండి బీసీలకు. 5 రూపాయలే ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి, 5 కోట్లు ఇవ్వండి, 500 కోట్లు ఇవ్వండి. కానీ ఏదైనా సబ్ ప్లాన్ చెప్తే దానికి ఒక లెక్కాపత్రం ఉంటుంది. బడ్జెట్ అనేది నా మాత్రం పెడతారు, శ్వేతపత్రం ఉండదు, ఏముండదు, ఏ బీసీ బిడ్డకు ఏది చేయరు. ఆరోగ్యశ్రీలో ఎక్కువ ఉపయోగించుకునేది మా బీసీ బిడ్డలు. ఇలా ఆరోగ్యశ్రీ పనితనం స్లో అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ మొన్నదాకా ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు అది సాల్వ్ అయినట్టు కనబడుతుంది, సంతోషం. కానీ ప్రతి దాంట్లో బీసీ బిడ్డలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆపుతారా దుర్మార్గులు? ఎవడో కేసు వేసినాడు, 100% ఎవడో ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంటాడా, లేదా బీసీ వ్యతిరేకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజనుల వ్యతిరేకే ఉంటాడు. ప్రభుత్వాలు దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆగకుండా చూసుకోవాలి, తొందర చేయాలి. ఎందుకంటే ఆ 1 లక్ష రూపాయలతో సామాజిక హక్కుల కోసం పోరాడారు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చాలా పాటుపడినారు. అలాంటి యోధుని జయంతిని ఇంత ఘనంగా జరుపుకోవడం హ్యాపీగా ఉంది. సో వారు ఇప్పుడు ఇంతకుముందు చాలా మంది వక్తలు చెప్పారు. సో వారు మొఘల్ సైనికుల పైన గెరిల్లా సైన్యం ద్వారా ఆయన దాడి చేస్తూ వాళ్ళు శిస్తులు వసూలు చేసుకుని దౌర్జన్యంగా పేద ప్రజల నుంచి శిస్తులు వసూలు చేసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళు దోచుకున్న సొమ్ము, గుర్రాలు, ఆయుధాలు అవన్నిటిని సమీకరించుకొని అందులో మళ్ళీ వాటిని సామాజిక అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తూ ఆలయాలు, చెరువులు తవ్వించారు. సో అంతా బాగా చేశారు. అలా తను దాదాపుగా 12,000 మంది సైన్యాన్ని సమీకరించుకొని సుమారు 20 కోటలను స్వాధీనపరుచుకున్నారు. సో ఆ కాలంలో అందరి అంటే బహుజనులను సమీకరించుకొని పోరాడిన ఏకైక బహుజన చక్రవర్తి పాపన్న గారు. సో అంత పట్టుదలతో ఆయన చేసి 20 కోటలను స్వాధీనపరుచుకొని గోల్కొండ కోటను సుమారుగా 7 నెలల పాటు పాలించారు. సో ఈయన మన శివాజీ గారికి సమకాలీకుడు. సో ఆయన గురించి చాలా చరిత్ర ఘనంగా చెప్తుంది. సో అది మనకి చాలా తక్కువ వరకు తెలుసు. సో ఈవెన్ మన బ్రిటిషర్స్ కూడా లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చాలా పాపులర్ యూనివర్సిటీ, ప్రఖ్యాత యూనివర్సిటీ, వాళ్ళు కూడా పాపన్న గౌడ్ గారి జీవితం పైన మంచి అధ్యయనం చేసి పుస్తకాన్ని ప్రచురించారు. ఈవెన్ మనకు ఆల్బర్ట్ అంటే విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం ఉంటుంది లండన్లో, అందులో పాపన్న గారి శాశ్వత శిలా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే క్రమంలో మన గవర్నమెంట్ ఈ రోజు ట్యాంక్ బండ్ దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఆవిష్కరించుకోవడం చాలా శోభరిమానం. సో అంత మంచి అంటే ఎంతో పట్టుదలతో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో బహుజనుల కోసం పోరాడిన ఏకైక చక్రవర్తి. సో అందరినీ కలుపుకొని పోరాడారు. సో మనకి ఆయన నుంచి విద్యార్థులు ఇంతమంది అటెండ్ అయ్యారు. సో ఆయన జీవితం స్ఫూర్తి అంటే ఆయన ఎంత ప్రతికూల పరిస్థితుల్లోనైనా వాటిని అనుకూలంగా ధైర్యంతో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో పోరాడి విజయం సాధించారు. సో అలా మనమందరం, మీరు విద్యార్థులు అందరూ కూడా మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, వాటిని అధిగమించి మీరు మీ భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలి. సో మనకి బీసీ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ గురించి నరాల సుధాకర్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఇప్పుడైతే క్లియర్ అవుతుంది. ఒక 2-3 ఇయర్స్ పాస్ట్ 3 ఇయర్స్ కొంచెం పెండింగ్ ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు ప్రజెంట్ క్లియర్ అవుతుంది ఈ ఇయర్ వాళ్ళకి. మనకి అలాగే బీసీ మహిళల అభ్యున్నతి కోసం, వాళ్ళు స్వయంగా వాళ్ళ స్వావలంబన కోసం మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ మంత్రివర్యులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మనకి ఆగస్ట్ 14 రోజు సో ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్లు అనే ఒక స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా బీసీ మహిళలకు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి కానీ 1000 కుట్టు మిషన్లు అందించడం జరుగుతుంది. అవి ఆటోమేటిక్. సో మనం ఏంటి అంటే జనరల్గా ఉండే కుట్టు మిషన్లతోని కాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ఆటోమేటిక్ కుట్టు మిషన్లు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో అది మనకి ఆగస్టు 14 నుంచి 15 సెప్టెంబర్ వరకు OBMMS
మన ఆన్లైన్లో అప్లై చేసుకుంటే దానికి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ, ఫస్ట్ మండల్ 76వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఐడిఓసి నిజామాబాద్ నుండి ఏర్పాటు చేసుకున్న సమావేశానికి విచ్చేసిన సోదరిమణులు, విద్యార్థులు, అధికారులు, అనధికారులు, టీసీ నాయకులు, బహుజన నాయకులు, అందరికీ నమస్కారం. మరియు ఆ మహనీయుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాపన్న గౌడ్ గారి జీవితం గురించి భక్తులందరూ బ్రీఫ్గా చెప్పారు. ముఖ్యంగా ఆ పనులు చేయడానికి వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఏంటి అనేది ప్రధానంగా చెప్పుకున్నట్లయితే వారికి అపారమైనటువంటి ధైర్యం, తన మిత్రుడిని అగౌరవపరిచారు, వాళ్ళతో తన్నారు అనేటువంటి ఒక భావనతోటి అక్కడ ఉన్నటువంటి ఆ ముస్లిం సైనికులు ఎవరైతే అప్పుడు రాజ్యపాలన చేస్తున్నారో వారి కింద పనిచేసే సైనికుల్ని ఇమీడియట్గా ఆ యొక్క సిచ్యువేషన్ సందర్భాన్ని చూసి తట్టుకోలేక ధైర్యంతో ఇతన్ని చంపివేయడం జరిగింది. అతనితో పాటు మిగతా ఉన్నటువంటి సిబ్బందిని, అంటే మిలిటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చంపేయడం జరిగింది. అంటే స్వతహాగా పుట్టుకతోనే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతో పాటుగా స్వాభిమానం కూడా ఉంది. అంటే ఒక 16-17వ శతాబ్దంలో బీసీ కానీ తర్వాత ఇంకా ఇతరత్ర వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏ విధంగా ఉంటారో మనం అంచనా వేసుకోవచ్చు. ఈ 21వ శతాబ్దంలో కూడా మనం అక్కడక్కడ వివక్షను ఇంకా చూస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాము. మరి ఆ సందర్భంలో అప్పుడు అది ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. రాజులు, వాళ్ళకి కింద పనిచేసే సామంతులు, భూస్వాములు వాళ్ళందరూ ఆ యొక్క సమాజాన్ని ప్రత్యక్షంగా దాన్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని పరిపాలన చేసినటువంటి సందర్భాల్లో మరి నా సర్వాయి పాపన్న గారు స్వాభిమానంతో అణగారిన వర్గాల ప్రజలను సమకూర్చుకొని ఒక శక్తిగా ఏర్పడి కొంత అంటే రాజ్యాధికారం ఉండాలనే ఉద్దేశంతో, అంటే రాజ్యాధికారం ఉంటేనే అన్నీ సమకూరుతాయి కాబట్టి రాజ్యాధికారం ఉండాలనే ఉద్దేశంతో చిన్న చిన్న కోటలను, అంటే సామంతుల దగ్గర ఉన్నటువంటి కోటలను, చిన్న రాజుల దగ్గర ఉన్నటువంటి కోటలను జయిస్తూ చివరకు గోల్కొండ కోటను కూడా జయించి 7 నెలల పాటు ఈ యొక్క రాజ్యాన్ని ఇప్పుడున్నటువంటి ఇంకా రాష్ట్రానికి ఇంకా ఎక్స్ట్రాగా కూడా అప్పుడు ఉండేది ఈ తెలంగాణ ప్రభుత్వ ఈ ప్రాంతం ఏదైతే ఉందో దాని అందరినీ కూడా వారి ఆధీనంలోకి తెచ్చుకొని పరిపాలన చేయడం జరిగింది. ఆ సమయంలో అక్కడ మొఘల్ రాజులు కూడా ఉన్నారు. మొఘల్ రాజులు అంటే ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. వాళ్ళందరినీ కూడా ఎదిరించి వాళ్ళకు సంబంధించినటువంటి సైనిక కమాండర్లతోటి, సైనికులతోటి పోట్లాడి మరి ధైర్య సాహసాలతో, స్వాభిమానంతో అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను సమకూర్చుకొని కోటలను అధీనంలోకి తెచ్చుకొని పరిపాలన సాగించడం అంటే అది అనితర సాధ్యమైనటువంటి విషయం. ఒక మామూలు మనిషికి ఆ కాలంలో సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అంటే దైవాంశ సంబుద్ధి అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎటువంటి ఒక రాజు కొడుకు రాజు కావడం పెద్ద విషయం కాదు. సామ్రాజ్యాన్ని విస్తరించుకోవచ్చు, యుద్ధాలు చేయవచ్చు, కానీ ఒక మామూలు తండ్రి లేని వ్యక్తి స్వతహాగా స్వాభిమానంతో కొట్లాడి అందరినీ సమకూర్చుకొని ఆ రకంగా చేశాడంటే పుట్టుకతోటి ఆయనకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కులము మతంతో ఏది రాదు, పుట్టుకతోటి అన్నీ వస్తాయి. పడితే ప్రతి మనిషికి అవకాశాలు ఉంటాయి, శక్తి ఉంటుంది, సహజమైన శక్తి ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, నైపుణ్యాలు ఉంటాయి. వాటిని వెలికి తీసుకోవడానికి అవకాశాలు కావాలి. వెలికి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. బీసీ కానీ తర్వాత బహుజనులకు కానీ తక్కువ ఉంది. అంటే ఆర్థికంగా వెనుకబడి ఉంటారు, సామాజికంగా వెనుకబడి ఉంటారు కాబట్టి వాటిని బయటికి తీసుకునే శక్తి తక్కువ ఉంది. మనిషి పుట్టుకతోటి అందరూ సమానం, దాంట్లో ఎటువంటి అవసరం లేదు. మీకు రూసో అనే శాస్త్రవేత్త ఉంటాడు, ప్రకృతివాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి. గివ్ మీ ఏ చైల్డ్, ఐ విల్ గివ్ యూ వాట్ యూ డిజైర్ అంటాడు.
అంటే మీరు నాకు ఒక పిల్లగాన్ని ఇవ్వండి, మీరు ఆయన నేను ఏ విధంగా తయారు చేయమంటే ఆ విధంగా తయారు చేసి మీకు ఇస్తాను. అంటే మనం జరిగే పరిసరాలు మీదనే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం, నాయకత్వ లక్షణాలు, చదువు, ఇతరత్ర లక్షణాలు అన్నీ కూడా ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే కులంతోటి ఏది రాదు, మతంతో ఏది రాదు, సహజంగానే అన్నీ వస్తాయి. కాకపోతే మనకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మన యొక్క తెలివితేటలను, విద్య అనేది ఒకటి, విద్య యొక్క డెఫినేషన్ ఏంటంటే విద్య మానవునిలో అంతర్గతంగా నిబిడీకృతమైనటువంటి తెలివితేటలను బయటకు తీసేదే విద్య. విద్య అంటే తెలుసుకోవడం. విద్య అనే సంస్కృత పదం నుంచి విద్య వచ్చింది. విత్ అంటే తెలుసుకోవడం, దాని నుంచే విద్య వచ్చింది. విద్య అంటే తెలుసుకోవడం. తెలుసుకునేది ప్రతి కూడా అది పుస్తకం చదవడమే తెలుసుకోవడం కాదు, మన వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించుకోవడం కూడా విద్యనే. కాబట్టి నేను అనేది ఏంటంటే అటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి బలహీన వర్గాలకు. నాట్ ఓన్లీ బలహీన వర్గాలు, ఇంకా ఓసీ కమ్యూనిటీలలో కూడా కొంతమంది కూలీలు చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఇటువంటి అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. కాకపోతే వాళ్ళ మెజారిటీ ప్రజలలో ఓసీలకు సంబంధించినటువంటి ప్రజానీకంలో మెజారిటీ ప్రజలు వాళ్ళకి వాళ్ళు చేసుకునే స్థితిలో ఉంటారు. వాళ్ళ పిల్లలను వాళ్ళు చదివించుకునే స్థితిలో ఉంటారు. తర్వాత వాళ్ళకి ఉన్నత విద్యను అందించే స్థితిలో ఉంటారు. బీసీ వర్గాలకు సంబంధించి మాత్రం అది కొంత ల్యాకింగ్ అనే ఉంటుంది, కొద్దిగా కొరతగానే ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వాభిమానానికి విషయం వస్తే అతను ఆ విధంగా స్వాభిమానంతో ఎదిగి ఉన్నత స్థాయి అని ఈరోజు మనం వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, హిస్టరీలో మాకు ఇంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే మేము చిన్నప్పుడు ఎప్పుడు కూడా సర్వాయి పాపన్న గౌడ్ గారి పుస్తకం పాఠాన్ని ఎప్పుడు మా సోషల్ బుక్లో కానీ తెలుగు బుక్లో కానీ ఎక్కడ పెట్టలే. నాకు కూడా సర్వాయి పాపన్న అనేటువంటి గొప్ప వ్యక్తి ఉంటాడనే విషయాన్ని మాకు ఉద్యోగం వచ్చినాకనే తెలిసింది. అది మన దురదృష్టం. అంటే మన పాఠ్య పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మన ఏరియాకు దక్కకపోయినటువంటి ప్రాముఖ్యత కావచ్చు, మన ఏరియాలో మన మధ్యలో తిరిగినటువంటి నాయకులను మనం సరిగ్గా మనం మననం చేసుకోలేకపోయినాం. దానికి ఏమైనా కారణాలు ఉండొచ్చు. కానీ మొత్తం మీద వారి గురించి మనకు ఇంతకుముందు చాలా తక్కువ తెలిసింది. తర్వాత వారి గురించి తెలిసిన తర్వాత మాత్రం అందరూ చాలా గొప్ప మనిషి అనే విషయాన్ని ఈరోజు గుర్తుంచుకొని మనం వారి జయంతి ఉత్సవాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాము. వారు చూపెట్టినటువంటి అదొకటే కాకుండా వారి సంక్షేమం విషయంలో కూడా శ్రద్ధ వహించారు. వాళ్ళు రాబిన్ హుడ్ అని అంటారు. 13th సెంచరీలో ఇంగ్లాండ్లో రాబిన్ హుడ్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన ధనవంతులను కొట్టి పేదవాళ్ళకు దానం చేస్తుండేవాడు. వాళ్ళను మంచి వాళ్ళ సంక్షేమాన్ని చూసుకుంటూ ఉండేవాడు. మరి అటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి కూడా మన సర్వాయి పాపన్న గారు కూడా అప్పుడున్నటువంటి జమీందారులు వాళ్ళకి సంబంధించిన గడీలు దాంట్లో ఉన్నటువంటి సంపదను కానీ అట్లా ఒక సంక్షేమం కొరకు, ఏదో స్వార్థం కొరకు కాదు, సంక్షేమం కొరకు అక్కడ ఉన్నటువంటి ఏరియా అభివృద్ధి కొరకు చెరువులు తవ్వడం, తర్వాత వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కొరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం లాంటివి కూడా వారు చేసినారు. కాబట్టి సంక్షేమం పట్ల ఆ రోజుల్లోనే అంటే ఇంతటి రెవల్యూషనరీ ఐడియాలజీ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ధైర్యం ఒకటి, స్వాభిమానం ఒకటి, ఆత్మగౌరవం, తర్వాత సంక్షేమం కూడా. అంటే ఇప్పుడు మనం వెల్ఫేర్ స్టేట్ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, సంక్షేమ రాజ్యాలని. సోషలిస్టిక్ ఐడియాలజీ, కమ్యూనిస్టిక్ ఐడియాలజీ వచ్చిన తర్వాత మనం సంక్షేమ రాజ్యాల పట్ల శ్రద్ధ వహించడం, రాజ్యాంగాలలో కూడా చేర్చుకున్నాం. సోషలిస్టిక్ స్టేట్స్ అని, వెల్ఫేర్ స్టేట్స్ అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా మనం చేర్చుకోవడం జరిగింది. అవన్నింటినీ మనం ఇప్పుడు ఆధునిక రాజ్యంలో ఫ్రెంచ్ విప్లవం తర్వాత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఏవైతే పదాలు వాడకలోకి వచ్చినాయో, అంటే ప్రపంచ చరిత్ర మనం చదవగలిగిన ఈ రోజుల మనం రాజ్యాంగాలను లెక్కించుకున్నాం. దాదాపు 100-200 సంవత్సరాల నుంచి చాలా దేశాలు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాయి. ప్రపంచం మీద అందరికీ ఎక్స్పోజర్ దొరికింది. కాబట్టి వివిధ దేశాలలో ఏ విధంగా ఉందా అనే దాని విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి దేశంలో కూడా తమకు అనుకూలంగా రాజ్యాంగాలను రూపొందించుకొని ఏర్పాటు చేసుకున్నారు. మన దేశంలో కూడా రైట్ టు ఈక్వాలిటీ ఉంది. అది ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 14 ప్రకారం ప్రతి వ్యక్తి చట్టం ముందు సమానంగా గౌరవించబడాలి, సమానమైన హక్కులు పొందబడాలి. ఏ వ్యక్తి నిరాదరణకు అతని కులమో, మతమో, లేకపోతే అణగారిన వర్గమనో
వివక్ష చూపడానికి వీలు లేదు. అందరూ చట్టం ముందు సమానమే, చట్టం కూడా అందరినీ సమానంగా పరిరక్షించాలనేది ఆర్టికల్ 14 మనకు చెప్తా ఉన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 చాలా విస్తృతమైనటువంటి ఆర్టికల్. దాని ద్వారానే మనం ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం పొందుతూ ఉన్నాం. ఎందుకు పొందుతున్నాం? రైట్ టు ఈక్వాలిటీ అంటే మనం రిజర్వేషన్ లేదు అని అనుకోవచ్చు చాలామంది. రైట్ టు ఈక్వాలిటీ అంటే అందరూ సమానంగా ఉండడం అని కాదు. అందరికీ సమాన అవకాశాలు దొరకాలి. ప్రతి వర్గానికి ఏదో సమాజంలో ఒక పదం విడిచిపెట్టి వదిలిపెడితే కాదు, దాన్ని మనం ఎన్ష్యూర్ కూడా చేసుకోవాలి. అది అందరికి అందుతుందా లేదా. ప్రతి వర్గానికి సమాన అవకాశాలు దొరకదు. రాజకీయాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, చదువులో కానివ్వండి, ప్రతి చోట కూడా సమాన అవకాశాలు లభించాలి. ఒకవేళ అట్లా లభించని పక్షంలో వాళ్ళకి ప్రత్యేకీకరణ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మనం రిజర్వేషన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ రిజర్వేషన్స్ క్రమంగా మనం కొంత అంటే అంత మనం రిజర్వేషన్లు ఇంకా ఎందుకని ఇప్పుడు ఎవరు అన్నారు రిజర్వేషన్లు ఎందుకు తీసేయాలని అంటున్నారు. నిజానికి రిజర్వేషన్లు ఇప్పుడే తీసేయాల్సినంత సొసైటీలు చేంజ్ అయితే రాలేదు. నా దృష్టిలో మాత్రం రాలేదు. ఒకటి కులం అంటే ఒకటి డబ్బు ఉండడమే కులం కాదు. డబ్బు ఉండడమే కులానికి దాని కులం నుంచి పక్కకు తీయడం అనేది కాదు. కులం అంటే దాంట్లో సంస్కృతి ఉంటుంది, పుట్టి పెరిగిన పరిస్థితులు ఉంటాయి, వాళ్ళని సమాజంలో ఇతర వ్యక్తులు గౌరవించే తీరు ఉంటుంది, వాళ్ళని ఇతర వ్యక్తులు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనే విషయాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏదో డబ్బుతోటి ఆయనకు అన్ని కోట్లున్న రిజర్వేషన్ ఎందుకు అనొచ్చు, లేకపోతే ఆయనకు ఇల్లున్న రిజర్వేషన్ లేదు అనేది ఆల్రెడీ ఒక తరం ఉద్యోగం చేసింది రిజర్వేషన్ ఎందుకని అనొచ్చు. కాకపోతే ఆ స్థాయిలో మనకు ఈక్వాలిటీ ఇంకా సమాజంలో రాలేదు నేను అనుకుంటున్నాను. ఆ స్థాయిలో అంటే ప్రతి ఒక్కరూ ఈక్వల్ అనే స్థాయి కాదు. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ అందరూ కూడా సమానం ఈక్వల్ అనే స్థాయి రాలేదు, ఎక్కడ రాలేదు. కాబట్టి రిజర్వేషన్స్ కొనసాగుతున్నాయి. కొనసాగాల్సినటువంటి అవసరం కూడా ఇంకా కొంతకాలం ఉంది. ఇంకో 2 జనరేషన్స్ నేను అనుకుంటా, నా పర్సనల్ ఒపీనియన్, ఇంకో 2 జనరేషన్స్ కూడా రిజర్వేషన్స్ ఇట్లే ఉంటాయి. తొందరగా ర్యాపిడ్ చేంజ్ వస్తే చెప్పలేం కానీ ఇదే స్లో చేంజ్ రెవల్యూషన్ మోడ్లో కాకుండా ఎవల్యూషన్ మోడ్లో పోతే ఇంకా కూడా రిజర్వేషన్లో పడే అవకాశం కూడా ఉంటే ఉండొచ్చు. దాని గురించి అది ప్రభుత్వ పాలసీ కాబట్టి దాని మీద మనం డీప్గా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మాత్రం అంచనా వేసుకొని చూస్తున్నాం. తర్వాత హాస్టల్స్ విషయం కూడా చాలామందికి వర్గాలకు సంబంధించినటువంటి ఓసీ పిల్లలు మాత్రమే గవర్నమెంట్ హాస్టల్లో కానీ స్కూళ్ళలో జరిగే పరిస్థితి ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం స్పెషల్ అటెన్షన్ పే చేస్తూ ఉన్నారు స్కూల్లో పాఠశాల విద్య పట్ల. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాల పట్ల సరైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మా ప్రభుత్వం తరఫున మా విద్యార్థుల తరఫున మా డిపార్ట్మెంట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ తరఫున మనము ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం ఏంటి అంటే ప్రతి హాస్టల్లో కూడా మనకు ఉన్నటువంటి నిధుల ప్రకారం గవర్నమెంట్ నుంచి మనకు వచ్చినటువంటి నిధులను సక్రమంగా వినియోగించుకునే క్రమంలో ప్రతి హాస్టల్ ప్రిన్సిపల్ కానివ్వండి, వార్డెన్ కానివ్వండి, కేజీబీబీ అయితే స్పెషల్ ఆఫీసర్స్ కానివ్వండి ప్రత్యేకంగా పిలుస్తున్నాం. మనం పిలిచి ప్రతి హాస్టల్లో కూడా సరైన సౌకర్యాలు అందించాలి అని మనం చెప్తా ఉన్నాము. దానిలో భాగంగా కలెక్టర్ గారు తర్వాత మేము మా జిల్లా ఆఫీసర్లు ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్స్గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ప్రత్యేకంగా హాస్టల్ను తనిఖీ చేయమని చెప్పినాం. ఎక్కడ చిన్న ల్యాప్సెస్ ఉన్నా, మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా, వాటర్ ప్రాబ్లం ఉన్నా, కరెంట్ ప్రాబ్లం ఉన్నా, టీచింగ్ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, పిల్లలకి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకొని చెప్పమని చెప్తా ఉన్నాం. మనం ప్రతి 15 రోజులకు ఒకసారి అందరి దగ్గర నుంచి నివేదిక తీసుకుంటున్నాం. మీ 2 వారాలలో మీరు ఎన్ని స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేసినారు, ఎంతమంది పిల్లలు బాగా ఉన్నారు, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ స్కూల్లో ఏ సమస్య ఉందని తెలుసుకునే క్రమంలో మనం హాస్టల్స్ అన్ని కూడా విస్తృతంగా మేము వేరే ఇతర దృష్టి ప్రతి ఒక్కరికి ఉంది. కలెక్టర్ గారికి కావచ్చు, జిల్లా అధికారులకు కావచ్చు, తర్వాత గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా దాని మీద ప్రతి 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి రీసీలు పెడుతున్నారు. పుస్తకాల నుంచి మొదలు పెడితే, యూనిఫామ్స్ నుంచి మొదలు పెడితే వాళ్ళు మెనూ సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా, వాళ్ళకి అందరికీ సక్రమంగా అందుతున్నాయా లేదా, వాళ్ళ నివాస యోగ్యంగా అవన్నీ హాస్టల్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. మొత్తం మీద సంక్షేమం వైపు మనం కొంత ఎక్కువనే ఇక్కడ అటెన్షన్ పే చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత మేరకు వాళ్ళ పిల్లలకి ఎటువంటి సమస్య రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తర్వాత మాకు వీసీ భవన్ కు భూపల్పల్లిలో ల్యాండ్ యూజ్ చేస్తారు. అప్పుడు
సార్ ఒక్క నిమిషం